ఇతరులను తీర్పు తీర్చుట. లేఖనములలో చెప్పబడినట్లు తీర్పు తీర్చుట దేవుని యొక్క సాధారణమైన పని కాదు, మరియు తీర్పు తీర్చుట అసాధారణమైన వింత అయిన పని. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 21వ వచనము గమనించండి. అయితే ఇది మానవులలో పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. అవును, నిరంతరము ఇతరులను తీర్పు తీర్చుటలో మనము పని కలిగి ఉందుము. ఇదే సాతాను మన అంతరంగములోకి తన విషమును కుమ్మరించుచున్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనంలో మనము యెహోవా హితవస్తురమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును ఈ విధంగా చదువుతాము. మరియు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు ఎంతో కనికరము కృపగలవాడు అని మనకు తెలుసు. అయితే యెషయా గ్రంథం 61వ అధ్యాయము దేవుని యొక్క కనికరము మరియు కఠినత్వము నిష్పత్తిని మనకు తెలియపరుస్తుంది. ఈ నిష్పత్తి 50% 50 కాదు, అది 365:1. చూసారా, దేవుని యొక్క మృదువైన స్వభావమును కలిగి ఉండుటకు మనము పిలువబడ్డాము. మనము తెలియకుండానే ఇతరులకు అభ్యంతరపరుస్తున్నామని, ఇతరులపై కనికరము లేకుండా ఉండుటను, అక్షరానుసారంగా ఇతరులను కలతపరుస్తున్నామని మనలో ఎంతమందికి గుర్తెరుగుతున్నాము? మన వలన బాధపడిన వారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా సహనముతో వారు నిలిచి ఉండుటను మనము గుర్తించుటలేదా? అవును, దేవుని యొక్క మహిమలో ప్రభు అయిన యేసు యొక్క ప్రకాశవంతమైన వెలుగులో మన లోపములు మనకు చూపించమండి అని మనము దేవుణ్ణి అడుగుదాము. ఈ ప్రకాశవంతమైన వెలుగులో మన శరీరంలో లోతుగా వేరుపారిన స్వార్థమును, లోబడిన స్థితిని, స్వంత చిత్తమును, గర్వమును, ఇతరులను తీర్పు తీర్చే కఠిన హృదయమును మనము చూడగలము. మనము ఆ విధముగా చేసి మనలో లోపములను కనుగొని ఆయన ఎదుటకు వెళ్ళి ఆయన పాదముల యొద్ద మన ముఖమును పెట్టి పశ్చాత్తాపపడి దుఃఖపడుదుము. ఇది మన జీవితములో నెరవేరినప్పుడు ఇతరులను నిందించుట మరియు తీర్పు తీర్చుట అనున్నవి మన జీవితంలో సంపూర్ణంగా ఆగిపోవును. 1 యోహాను 3వ అధ్యాయము 3వ వచనంలో ఆయన యందు ఈ నిరీక్షణ కనిపెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఇదే మన గురి అయి ఉంటే ప్రభువు రాకడ సమయంలో మనము సిగ్గుపడని వారముగాను మరియు తల దించుకొనని వారముగాను ఉందము. రచయిత జాక్ పూనన్. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.